నమస్కారం. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్కు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ ఈ స్పెషల్ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన స్కోరింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మన భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్యావరణ వ్యవస్థ. అసలు బేసిక్ కాన్సెప్ట్స్ దగ్గర్నుంచి లేటెస్ట్ సుప్రీంకోర్టు గోప్యతా తీర్పుల దాకా ఎగ్జామ్కి కావాల్సిన ప్రతి పాయింట్ని కవర్ చేద్దాం. సరే, ఈ ఎక్స్ప్లెయినర్లో మన అజెండా ఏంటంటే, ఫస్ట్ ఏఐ, ఎంఎల్, డిఎల్ బేసిక్ కాన్సెప్ట్స్, సెకండ్ ఇండియా ఏఐ స్ట్రాటజీ, థర్డ్ వివిధ రంగాల్లో దీని అప్లికేషన్స్, ఫోర్త్ స్టేట్ గవర్నమెంట్స్ తీసుకుంటున్న యాక్షన్స్, అండ్ ఫైనలీ గవర్నెన్స్ మరియు ఎథిక్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా మన మొదటి సెక్షన్ కోర్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోదాం. మనం ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఏఐ అంటే ఏంటో క్లారిటీ ఉండాలి కదా. 1950లోనే ఈ పదాన్ని కాయిన్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే, మనుషులు ఆలోచించే విధానాన్ని, నిర్ణయాలు తీసుకునే తీరును యంత్రాలు అంటే మెషీన్స్ అనుకరించడాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఇదొక పెద్ద గుడుగులాంటి పదమన్నమాట. ఈ రిలేషన్ చూస్తే ఇంకో రకంగా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఏఐ అనేది ఆ పెద్ద గొడుగైతే అందులో ఒక చిన్న భాగమే మెషీన్ లెర్నింగ్ లేదా ఎంఎల్. ఇది మనం స్పెషల్గా ప్రోగ్రామ్ చెయ్యకపోయినా సరే డేటా నుంచి అదే నేర్చుకుంటుంది. ఇక దీనికంటే అడ్వాన్స్డ్గా ఉండేదే డీప్ లెర్నింగ్. మన మెదడు ఎలా పనిచేస్తుందో అచ్చం అలాగే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా ఎంత పెద్ద అన్‌స్ట్రక్చర్డ్ డేటానైనా ఇది ప్రాసెస్ చేస్తుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నారో ఏఐకి, జనరల్ ఏఐకి మధ్య ఉన్న స్పష్టమైన తేడా. మనమిప్పుడు వాడుతున్న చాట్ జీపీటీ గానీ, అలెక్సా గానీ ఇవన్నీ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ కిందకే వస్తాయి. ఎందుకంటే అవి కొన్ని పనులకు మాత్రమే పరిమితం. కానీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ లేదా ఏజీఐ అనేది మనుషులు చేయగలిగే ప్రతి మేధోపరమైన పనిని స్వంతంగా చేయగలదు. ప్రస్తుతానికి ఇది కేవలం థియరీ మాత్రమే సుమా. సరే, కాన్సెప్ట్స్ చూశాను గదా. ఇప్పుడు మన ఇండియా ఏఐ స్ట్రాటజీ ఎలా ఉందో, నీతి ఆయోగ్ బ్లూప్రింట్ ఏంటో సెక్షన్ 2లో చూద్దాం. మన దేశ వ్యూహమంతా ఈ ఒక్క హ్యాష్ట్యాగ్లోనే ఉందండి. #AI for all. అంటే టెక్నాలజీ కేవలం ఆర్థికంగా ఎదగడానికే కాదు, సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ జరగాలి అన్నదే నీతి ఆయోగ్ మెయిన్ ఫోకస్. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టర్మ్స్ పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. ఫండమెంటల్ రీసెర్చ్ కోసం కోర్స్, అప్లైడ్ రీసెర్చ్ కోసం ఐసీటీఐస్, డేటా ఇచ్చేవాళ్లకి, ఏఐ మోడల్స్కి మధ్య వారధిలాగా పనిచేయడానికి ఎన్ఏఐఎం, అలాగే మనం వర్క్ ఫోర్స్ స్కిల్స్ పెంచడానికి మరియు విద్యా వ్యవస్థలో అవేర్నెస్ కోసం ఇండియా ఏఐ టాలెంట్ మిషన్. ఈ సంస్థాగత అబ్రివియేషన్స్ అస్సలు మర్చిపోవద్దు. 100 పెటాఫ్లాప్స్ వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదో. ఈ రేంజ్ స్పీడ్ దేనిదో తెలుసా? మన ఐరావతి. ఏఐ రీసెర్చ్ కోసం భారీ డేటాను ప్రాసెస్ చేయడానికి మన దేశం ప్రపోజ్ చేసిన ఒక పవర్ఫుల్ జాతీయ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామే ఈ ఐరావత్. ఇక సెక్షన్ 3లో కేవలం పేపర్ల మీదే కాకుండా రియల్ వరల్డ్లో ప్రాక్టికల్గా వివిధ సెక్టార్స్లో ఏఐని ఎలా వాడుతున్నారో చూద్దాం. ఈ అప్లికేషన్స్ చూస్తే టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో తెలుస్తోందే. వ్యవసాయంలో చూడండి, మైక్రోసాఫ్ట్ ఇక్రిసాట్తో కలిసి రైతుల బేసిక్ ఫోన్లకే విత్తనాలు ఎప్పుడు వేయాలి అని టెక్స్ట్ మెసేజ్ పంపే యాప్ తెచ్చింది. నీతి ఆయోగ్ ఐబీఎంతో కలిసి పంట దిగుబడిని ముందే అంచనా వేస్తోంది. ఇక మన న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు తీర్పులను లోకల్ భాషల్లోకి మార్చడానికి సువాస్, కోర్టు పనులు స్పీడ్ చేయడానికి సుపేస్ వచ్చాయి. హెల్త్ కేర్లో క్యాన్సర్ను త్వరగా కనిపెట్టడానికి నీతి ఆయోగ్ ఒక ఇమేజింగ్ బయోబ్యాంక్ని కూడా రెడీ చేస్తోంది. నెక్స్ట్ సెక్షన్ 4 మన స్టేట్ గవర్నమెంట్స్ ముఖ్యంగా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని అంటే ఎఫ్ఆర్టీని ఎలా వాడుతున్నాయో ఇక్కడ కవర్ చేద్దాం. ప్రిలిమ్స్లో మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్కి ఈ టేబుల్ ఒక గోల్డ్ మైన్ లాంటిది. తెలంగాణలో పెన్షనర్ల స్టేటస్ కోసం టీ-ఫోలియో యాప్, పంజాబ్లో క్రిమినల్స్ని పట్టుకోవడానికి పోలీస్ సిస్టమ్ PAIS, యూపీలో త్రినేత్ర యాప్ వాడుతున్నారు. గుజరాత్లోని సూరత్ అయితే ఏకంగా రియల్ టైమ్ లైవ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్నే తెచ్చేసింది. ఇక జాతీయ స్థాయిలో సివిల్ ఏవియేషన్ వారు ఎయిర్పోర్ట్స్లో బయోమెట్రిక్ బోర్డింగ్ కోసం డిజియాత్ర తెచ్చారు. ఇవన్నీ చాలా క్రూషియల్ పాయింట్స్. సరే, టెక్నాలజీ ఇంత ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు దానికి కరెక్ట్ రూల్స్ ఉండాలి కదా. మన లాస్ట్ సెక్షన్లో గవర్నెన్స్ మరియు గోప్యతా చట్టాల గురించి మాట్లాడుకుందాం.
ఈ టెక్నాలజీని కరెక్ట్ దారిలో పెట్టడానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫీస్ ఒక ఫ్రేమ్వర్క్ని రిలీజ్ చేసింది. అదే ఈ ఇండియా AI గవర్నెన్స్ టెక్నో లీగల్ ఫ్రేమ్వర్క్. ఇన్నోవేషన్ ఆగకూడదు, అలాగని సరైన పర్యవేక్షణ కూడా మిస్ అవ్వకూడదు. ఈ రెంటిని బ్యాలెన్స్ చేయడమే దీని అసలు ఉద్దేశం. పాలిటీలో అయినా కరెంట్ అఫైర్స్లో అయినా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ 2017 నాటి కెఎస్ పుట్టస్వామి కేసు. మన ఇన్ఫర్మేషన్ మీద మనకే స్వయం ప్రతిపత్తి ఉండటం అనేది ఆర్టికల్ 21 కింద వచ్చే ప్రాథమిక గోప్యతా హక్కులో భాగమే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ప్రైవసీ గురించి జరిగే ఏ చర్చకైనా ఇదే ఖచ్చితమైన రాజ్యాంగపరమైన పునాది. ఫేషియల్ రికగ్నిషన్ లాంటి టెక్నాలజీని ప్రభుత్వం వాడాలంటే దానికి రాజ్యాంగబద్ధత ఉండాలి. అంటే ఖచ్చితంగా ఈ 4 దశల ప్రొపోర్షనాలిటీ టెస్ట్ పాస్ అవ్వాలి. 1. దానికొక చట్టబద్ధమైన కారణముండాలి. 2. ఆ పద్ధతి కరెక్ట్గా ఆ లక్ష్యానికే పనిచేయాలి. 3. అంతకంటే తక్కువ నియంత్రణ గల ఆప్షన్ వేరేది ఉండకూడదు. 4. పౌరుల మీద అది అసమానమైన ప్రభావం చూపకూడదు. ఈ టెస్ట్ గురించి ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ చాలా ఉంది. సో మన ఎక్స్ప్లైనర్ ముగింపుకొచ్చేశాం. ఐరావత్ లాంటివి పవరప్ అవుతున్నాయి, డిజియాత్ర లాంటివి దేశవ్యాప్తంగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఈ టైంలో మన చట్టాలు కూడా టెక్నాలజీకి తగ్గట్టుగా వేగంగా మారుతూ అటు ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేస్తూనే ఇటు మన ప్రాథమిక గోప్యతా హక్కును కూడా పర్ఫెక్ట్గా కాపాడగలవా? ఇదొక పెద్ద ఆలోచించాల్సిన ప్రశ్న. ఈ అనాలిసిస్ అంతా మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్కు చాలా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.